నయనతార ధనుష్ వివాదం ఇంకా వేడెక్కేలా ఉంది. 3 సెకండ్ల వీడియోని వాడుకున్నందుకు 10 కోట్లు కట్టమని లీగల్ నోటీసులు పంపుతావా అంటూ ధనుష్ మీద నయన్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. నయన్ నెట్ఫ్లిక్స్ కి తన మ్యారేజ్ వీడియోని అమ్ముకున్న సంగతి తెలిసిందే. 2 ఏళ్ల క్రితమే నయన్ విఘ్నేష్ పరిచయం, ప్రేమ, పెళ్లి వీడియో డాక్యుమెంటరీ రూపంలో రావాల్సి ఉంది. కానీ ధనుష్ వల్లే అది ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేష్ ప్రేమ గురించి చెప్పాలంటే అక్కడ ధనుష్ నిర్మించిన నేను రౌడీనే సినిమా గురించి ప్రస్తావించాల్సిందే. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. నానుం రౌడీ దానే షూటింగ్ టైంలోనే నయన్ విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ కారణంగా ఆ మూవీ షూటింగ్ కూడా ఆలస్యమైందట. అలా 6 కోట్లలోపు తీయాల్సిన సినిమాను విఘ్నేష్ 16 కోట్లు పెట్టించి తీయించాడట. దీంతో నిర్మాత ధనుష్ కు అప్పట్లో భారీ నష్టాలొచ్చాయట. ఇదంతా గతం. అయితే నయన్ తన డాక్యుమెంటరీ కోసం ఈ నానుం రౌడీ దాని క్లిప్స్, లిరిక్స్, వీడియోని వాడుకుంటామని నో అబ్జెక్షన్ లెటర్ పంపిస్తారా అని ధనుష్ ను సంప్రదించారట. కానీ ధనుష్ మాత్రం అందుకు అంగీకరించలేదట. ధనుష్ అనుమతి ఇవ్వటం లేదు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి లేట్ అవుతోందని అలా ఓ 3 సెకండ్లు వాడుకున్నారట. దానికే 10 కోట్లు కట్టమని అంటావా అంటూ ధనుష్ మీద నయన్ ఫైర్ అయ్యింది. కానీ తీరా ఆ డాక్యుమెంటరీ చూస్తే అందులో చాలానే వాడుకున్నారని కనిపిస్తోంది. అందులో దాదాపు 25 నుంచి 30 సెకండ్ల పాటు నానుం రౌడీ దానే మూవీకి సంబంధించి ఉంది. అందుకే ధనుష్ 10 కోట్లు కట్టమని అన్నాడని, అందులో తప్పేమీ లేదని, నయన్ కూడా నెట్ఫ్లిక్స్ నుంచి భారీగానే తీసుకుంది కదా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరి ఇలా 3 సెకండ్లు అంటూ అబద్దం చెప్పిన నయన్ ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. నయన్ ఇలా వీడియోని అమ్ముకుంటుందని తెలిసే కోలీవుడ్ స్టార్లు విజయ్, అజిత్, ధనుష్ వంటి వారు రాలేదని చెప్పుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుకలో షారూక్, రజనీ, విజయ్ సేతుపతి, అట్లీ వంటి వారు మెరిశారు.